మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నీకే వందనాలు. గడిచినటువంటి నాయన దినములన్నీ కూడా మీరెంతో మమ్ములను, మా కుటుంబాలను, మా ఆత్మీయ జీవితాలను, మా దేశాన్ని, మా దేశంలో ఉన్నటువంటి నాయకులందరినీ కూడా నాయన మీరెంతో కాపాడి సంరక్షించి మరి యొక్క స్వతంత్ర దినోత్సవం నాడు మీరెంతో మమ్మల్ని ప్రవేశపెట్టి మరి ఒక మారు నాయన మేమంతా కూడా కలిసి నీ సన్నిధానంలో అయ్యా నిన్ను ఆరాధించటానికి, గణపరచటానికి, స్తుతించటానికి, కీర్తించటానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ శ్రేష్టమైన ప్రశస్తమైన సమయాన్ని బట్టి నిన్నెంతో స్తుతిస్తూ ఉన్నాం ప్రభువా. నీకే వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మా దేశం కోసం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా దేశంలో ఉన్నటువంటి నాయకుల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా దేశంలో ఉన్నటువంటి అయా ప్రతి వారి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. నీకే వందనాలు. ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి, క్షేమాన్ని అనుగ్రహించండి, ఆరోగ్యాన్ని అనుగ్రహించండి, సరిహద్దుల్లో మీరే నెమ్మదిని అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. నీకే వందనాలు నైనా. ఈ ఉదయకాల సమయంలో మరి యొక్క స్వతంత్రోత్సవ దినోత్సవాన్ని మేమంతా కూడా మా భారతదేశమంతా కూడా కలిసి జరుపుకోవటానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ ప్రశస్తమైన సమయాన్ని బట్టి నిన్నే స్తుతిస్తూ ఉన్నాం, గణపరుస్తూ ఉన్నాం, మహింపరుస్తున్నాం ప్రభా. నీకే వందనాలు నాయన. కొన్ని క్షణాలు నీ సన్నిధానములో నిలబడి వాక్యమును చెబుతూ ఉండగా మీరు మాకు తోడుగా ఉండి నడిపించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామములో మీ అందరికీ, అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన వందనాలు. అదేవిధంగా 79వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాను. ఎంతో గొప్ప సంగతి. మన భారతదేశానికి స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈ 79వ స్వతంత్ర దినోత్సవాన్ని మనమెంతో జరుపుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించిన ఇటు సమయాన్ని బట్టి దేవునికే సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావములు చెల్లునుగాక. మన భారతదేశానికి స్వతంత్రం ఎంతోమంది మహనీయులు, ఎంతోమంది నాయకులు, ఎంతోమంది స్వతంత్ర సమరయోధులు త్యాగ ఫలితముగా వారు ఎన్నోసార్లు జైలుకు వెళ్ళారు, ఎన్నోసార్లు లాఠీ చార్జీ తిన్నారు, ఎన్నోసార్లు అవమానాలు, నిందలు, కష్టాలు, శ్రమలు అనుభవించారు. కొంతమంది రక్తాన్ని చిందించారు, కొంతమంది ప్రాణత్యాగాన్ని కూడా అర్పించినటువంటి వారిని గురించి మనం అనేక సార్లు విని ఉన్నాం. వారు చేసినటువంటి ప్రాణత్యాగం నేడు మనము అనుభవిస్తున్నటువంటి ఈ స్వేచ్ఛ ఫలము. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనందరము కూడా దేశము యొక్క ఔన్నత్యము కోసం, దేశం యొక్క క్షేమము కోసం, మన దేశం ఇంకా అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళాలని, అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధించాలని, మన దేశ సరిహద్దులను దేవుడు విస్తరింపచేయాలని, ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించాలని కోరుకుంటూ ఉన్నాను. దేవుడు అట్టి కృపను మన దేశానికి ఆయన అనుగ్రహించునుగాక. ఆమేన్. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి
ఒక వాక్యాన్ని మనము చదువుదాం. అపోస్తులైన పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుదాం. నేను చదువుతాను. ఈ స్వాతంత్ర్యమును అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి కింద చిక్కుకొనకుడి. మన దేశానికి స్వతంత్రం అనేది ఎలాగొచ్చింది? లేకపోతే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నిటిని కూడా మనం గమనిస్తే ఆయా దేశాలకు ఆ దేశాలకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఏ విధంగా స్వతంత్రాన్ని తీసుకొచ్చారంటే ప్రాణత్యాగం చేయటం ద్వారా స్వతంత్రాన్ని తీసుకొచ్చారు. రక్తాన్ని చిందించడం ద్వారా స్వతంత్రాన్ని తీసుకొచ్చారు. కొంతమంది హింసాయుత మార్గాల్లో వాళ్ళ దేశాలకు స్వతంత్రాన్ని తీసుకొస్తే కొన్ని దేశాల్లో మన దేశంలో స్వతంత్రం అనేది ఎలాగూ తీసుకొచ్చారు అంటే మన నాయకులు, మన యొక్క స్వతంత్ర సమరయోధులు వాళ్ళు హింసిస్తున్నా సరే మనము హింస పెట్టలేదు. వాళ్ళ మాటలను అన్నా సరే మనం ఏమాత్రం కూడా మాటలు పలకలేదు. వాళ్ళు చంపినా సరే మనం ఏమాత్రం కూడా వారిని చంపటానికి ప్రయత్నం చేయలేదు. అంటే దేశానికి స్వతంత్రం, కొన్ని దేశాలకి వాళ్ళ నాయకులు హింసాయుత పద్ధతుల్లో స్వతంత్రాన్ని తీసుకొస్తే కొన్ని దేశాలు అహింసాయుత పద్ధతుల్లో వాళ్ళ దేశాలకు శత్రువుల మీద పోరాడి వాళ్ళని ఎవరైతే బానిసలుగా ఎంచి పరిపాలిస్తూ ఉన్నారో వారందరి మీద అహింసాయుత మార్గాల్లో పోరాడి స్వతంత్రాన్ని తీసుకొచ్చారు. మన జాతి పిత అయినటువంటి మహాత్మా గాంధీ గారు ఆయన యొక్క ఆయుధాలు, ఆయన యొక్క సిద్ధాంతాలు ఏమిటంటే సత్యం, అహింస, శాంతి. ఆయనకి బాగా ఇష్టమైనటువంటి వ్యక్తులు 3 ఉంటారు. మొదటి వ్యక్తి గౌతమ బుద్ధుడు, రెండవ వ్యక్తి అశోకుడు, మూడో వ్యక్తి లోకరక్షకుడైన మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. గాంధీ గారు ఎక్కువగా బైబిల్ని బాగా చదివేవారు. అందులో నూతన అనగా కొత్త నిబంధన గ్రంథములో మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వారు చేసినటువంటి కొండ మీద ప్రసంగం గాంధీ గారికి బాగా నచ్చి మన దేశానికి స్వతంత్రాన్ని ఏ విధంగా అయినా తీసుకురావాలనే ఉద్దేశంతో ఇంకా అనేక మంది నాయకులు ఉన్నారు. గాంధీ గారి కంటే ముందు అనేక మంది నాయకులు రక్తాన్ని చిందించారు, ప్రాణత్యాగాలు చేశారు. గాంధీ గారితో పాటు నడిచినటువంటి నాయకులు కూడా మన రాష్ట్రంలో కూడా బహు పేరెన్నిక కలిగినటువంటి నాయకుల్లో అల్లూరి సీతారామరాజు ఇలాంటి గొప్ప నాయకులు, ఇంకా జాతీయ నాయకులు ఉన్నారు. ఆయా ప్రాంతాలకు సంబంధించినటువంటి నాయకులు కూడా ఉన్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అయితే దేశానికి స్వతంత్రం ప్రాణత్యాగం చేయటం ద్వారా మాత్రమే వచ్చినట్టుగా 99% మనం చూస్తాం ప్రపంచంలో ఏ దేశాన్ని చూసినా సరే. అయితే యేసుక్రీస్తు వారు కూడా మనకి స్వతంత్రాన్ని తీసుకొచ్చారంట. అందుకనే పౌలు గారు గలతీ సంఘానికి రాస్తూ అంటూ ఉన్నారు కదా, ఈ స్వాతంత్ర్యమును అనుగ్రహించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకి స్వతంత్రాన్ని అనుగ్రహించారు. క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకములో ఉన్నటువంటి మనుషులందరి యొక్క పాపములను తీసివేయటానికి, పాపములో నశించిపోతున్నటువంటి మనుషులను విడిపించి దాస్యపు కాడిని విరగొట్టి ఎవరైతే
అంధకారములో ఉన్నారో, అతిక్రమాల్లో ఉన్నారో, దోషములు చేస్తూ ఉన్నారో, చెడు వ్యసనాల్లో ఉన్నారో, చెడ్డ తలంపుల్లో కలిగి ఉన్నారో, జిగటి గల దొంగ ఊబిలో ఎవరైతే కూరుకొని పోయి స్వతంత్రం లేక బానిసల్లాగా ఉన్నారో, మన దేశం బ్రిటిష్ వాళ్ళ యొక్క చేతుల్లో బానిసలుగా మనము ఎలాగున్నామో, ఈ భూమి మీద తల్లి గర్భములో నుండి పుట్టినటువంటి ప్రతి మనుషుడు కూడా పాపం అనేటటువంటి బానిసత్వములో ఉన్నాడు. అందుకనే దేశానికి స్వతంత్రం ప్రాణత్యాగం చేయటం ద్వారా ఎలాగొచ్చిందో, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులందరి యొక్క పాపములను పరిహరించి, పాపములో ఉన్నటువంటి మనుషులను స్వతంత్రులుగా చేయటానికి ఆయన ప్రాణత్యాగం చేసి మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. హల్లెలూయా! దేవుని నామానికే మహిమ కలుగును గాక. అయితే ఈ స్వాతంత్రమును అనుగ్రహించి దేవుడు మనకేమనుగ్రహించాడు? ఆయన స్వతంత్రాన్ని అనుగ్రహించాడు. మన దేశ నాయకులు మనకేమనుగ్రహించారు? స్వతంత్రాన్ని అనుగ్రహించారు. అయితే ఈ స్వాతంత్ర్యము మనకు అనుగ్రహించి క్రీస్తు మనందరినీ ఒక దేశం వారినో, ఒక ప్రాంతం వారినో, ఒక వర్గం వారినో, ఒక జాతి వారినో కాదులే, కానీ ఈ భూమండలం మీద ఉన్నటువంటి ప్రతి దేశములో ఉన్న ప్రతి వారిని కూడా ఆయన ఏం చేశారు అంటే స్వతంత్రాన్ని అనుగ్రహించి తన ప్రాణత్యాగము ద్వారా, తన రక్తాన్ని చిందించడం ద్వారా, ఆయన అవమానాలు అనుభవించడం ద్వారా, ఎన్నో శ్రమలు, నిందలు, బాధలు, కష్టాలు ఆయన పొందటం ద్వారా క్రీస్తు మనందరికీ స్వతంత్రాన్ని అనుగ్రహించారు. అయితే ఈ స్వతంత్రాన్ని పొందుకున్నటువంటి వ్యక్తులు ఎలాగుండాలంటే, ఎవరైతే యేసుక్రీస్తు వారు తీసుకొచ్చినటువంటి స్వతంత్రాన్ని పొందుకున్నారో, ఎవరైతే యేసుక్రీస్తు వారు ఇచ్చినటువంటి స్వాతంత్రాన్ని వారి జీవితంలో పొందుకున్నటువంటి వ్యక్తులుగా ఉన్నారో, ఆ స్వాతంత్రం ఎలాగుండాలో తెలుసా? కాబట్టి మీరు స్థిరముగా నిలచి, స్వతంత్రాన్ని పొందుకున్నటువంటి వ్యక్తులు ఎలాగుండాలి? స్థిరముగా ఉండాలి. ఎవరైతే పాపం అనేటటువంటి బానిసత్వంలో నుండి, పాపం అనేటటువంటి కాడిలో నుండి, పాపం అనేటటువంటి దాస్యములో నుండి విడిపించబడి స్వతంత్రాన్ని పొందుకున్నటువంటి వ్యక్తులుగా ఈ భూమండలం మీద ఎవరైతే ఉన్నారో, ఆ స్వాతంత్ర్యం మన జీవితంలో, మన వ్యక్తిగత జీవితంలో, మన కుటుంబంలో ఎలాగుండాలో తెలుసా? స్థిరముగా ఉండాలి. మరల ఏ బానిసత్వంలో నుంచి వచ్చావో దానిలోనికి నువ్వు వెళ్ళటానికి వీల్లేదు. అందుకని ఇక్కడ పౌలు గారు అన్నారు, మీరు స్థిరముగా నిలచి. యూ హ్యావ్ టు స్టెబిలైజ్. నీవు స్థిరముగా నిలిచి, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దేవుని యొక్క స్వతంత్రాన్ని ఎవరైతే పొందుకున్నారో, పాపమనే బానిసత్వం నుండి, పాపమనే దాస్యములో నుండి ఎవరైతే విడిపించబడి ఆయన రక్తము చేత కడగబడి నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, పవిత్రులుగా జీవితాలను మార్చుకొని ఆ స్వతంత్రాన్ని అనుభవిస్తున్నటువంటి వాళ్ళందరూ వారి జీవితంలో ఉండాల్సింది ఏంటో తెలుసా? స్థిరత్వం. సింపుల్గా మన దేశం బ్రిటిష్ వాళ్ళ యొక్క చేతుల్లో నుండి విడిపించబడి 78 సంవత్సరాలు పూర్తి చేసుకొని 79వ సంవత్సరంలోకి మనం ప్రవేశించాం. 1947వ సంవత్సరంలో మనకి స్వతంత్రం వస్తే మన దేశం ఎలాగుంది? ఏ దేశంలో నుంచి అయితే మనం విడిపించబడ్డామో ఆ దేశం యొక్క చేతుల్లోకి మరలా మనం వెళ్ళామా? వెళ్ళలేదు. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఏ దేశంలో నుంచి అయితే మనం విడిపించబడ్డామో, ఏ దేశం అనేటటువంటి బానిసత్వం నుంచి మనం విడిపించబడ్డామో ఆ దేశం యొక్క చేతుల్లోకి మనం స్థిరంగా ఉన్నాం. మన కాళ్ళ మీద మనం నిలబడ్డాం. మన దేశాన్ని
ఇష్టానుసారంగా పరిపాలించారు. దేశంలో ఉన్నటువంటి వనరులన్నిటిని కూడా దోచుకున్నారు. వాళ్ళ దేశానికి వెళ్ళి దాచుకున్నారు. మన కష్టాలు అనుభవించాం. మన దేశంలో అన్ని వ్యవస్థలన్నీ కూడా నాశనం అయిపోయి, ఉద్యోగాలు లేక, పేదరికంతో, కరువులు వచ్చి, వర్షాలు లేక, ఆర్థిక రంగం కుదేలైపోయి, ఎంతోమంది ఆర్తనాదాలు, ప్రాణత్యాగాలు చూస్తున్నా సరే బ్రిటిష్ వాళ్ళ యొక్క మనసు కదిలించబడలేదు. కదిలించటానికి కూడా ఎవరు కూడా ప్రయత్నం చేయలేదు. కొంతమంది నాయకులు ప్రయత్నం చేశారు. మన స్వతంత్రాన్ని పొందుకున్నాం. స్వతంత్రాన్ని పొందుకున్న తర్వాత ఎలాగున్నాం? స్థిరంగా ఉన్నాం. మన దేశం మన కాళ్ళ మీదే నడవటట్టుగా మనం చేసుకున్నాం. మనము మన దేశాన్ని అభివృద్ధి చేసుకున్నాం. అనేక మంది ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇంకా రాష్ట్రపతులు, ఉపరాష్ట్రపతులు, గవర్నర్లు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు, ప్రైవేటు ఉద్యోగస్తులు, ఇంకా స్వచ్ఛంద సంస్థల వాళ్ళు, ప్రపంచ దేశాల యొక్క ఆర్థిక సహాయంతో ఈనాడు మన దేశం అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పొందుతూ విస్తరింపబడతా ఉంది, ముందుకు కొనసాగింపబడతా ఉంది. హల్లెలూయా. దీన్ని ఏమంటామంటే స్థిరత్వం అంటాం. మన దేశమే బ్రిటిష్ వాళ్ళ యొక్క చేతుల్లో నుంచి విడిపించబడి మరల వాళ్ళ చేతుల్లోకి వెళ్లకుండా ఏ విధంగా స్థిరంగా ఉందో, మనం కూడా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క మరణ త్యాగము ద్వారా, మరణాన్ని ఆయన పొందటం ద్వారా పొందుకున్నటువంటి పాపము నుండి పొందుకున్నటువంటి మనం పొందుకున్న ఆ దాస్యాన్ని నుంచి మనం విడిపించబడ్డాం. స్వతంత్రులుగా ఉన్నాం. మనందరం స్వతంత్రంగా ఉన్నటువంటి మనందరం మరలా ఎలాగుండాలి? స్థిరంగా ఉండాలి. స్థిరముగా నిలచి మరల దాస్యమనే కాడి కింద చిక్కుకొనకుడి. హల్లెలూయా. మనం మరలా ఏం చేయకూడదు తెలుసా? దాస్యమనే కాడి కింద వెళ్ళటానికి వీలు ఉండకూడదు. కొంతమంది ఇంకా స్వతంత్రం లేనటువంటి వాళ్ళు వాళ్ళ జీవితాల్లో చాలామంది ఉన్నారు. కొంతమంది చెడు వ్యసనాల కింద ఉన్నారు, వాళ్ళకి స్వతంత్రం లేదు. ఇంకా పాపమనే దాస్యం కింద ఉన్నారు, తాగుడనే దాస్యం కింద ఉన్నారు, వ్యభిచారం అనే దాస్యం కింద ఉన్నారు, నరహత్యలు అనే దాస్యం కింద ఉన్నారు. చెడ్డ జీవితం, చెడ్డ మనస్సు, ఇంకా చెడు సహవాసాలు, లోక ప్రేమలు, వీటన్నిటి విషయాల్లో మనుషులు ఇంకా ప్రపంచంలో అనేక మంది అనేక రకాలైన దాస్యముల కింద, అనేక రకాలైనటువంటి బానిసత్వాల కింద మనుషులు ఉంటూ ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఏం చేయాలో తెలుసా? స్వతంత్రాన్ని పొందుకొని స్వేచ్ఛ జీవితాన్ని పొందుకున్నటువంటి వారుగా ఉందురుగాక. హల్లెలూయా. వారి జీవితాలను దేవుడు స్వతంత్రంగా మార్చాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. స్వతంత్రాన్ని పొందుకున్నటువంటి వ్యక్తి ఏ విధంగా ఉండాలంటే, మొదటగా స్థిరముగా ఉండాలి, రెండవది నిలబడాలి, మూడవది మరల చిక్కుకోకూడదు. ఎవరైతే యేసుక్రీస్తు వారి యొక్క సువార్తను విని పాపక్షమాపణ పొంది, మారు మనసు పొంది, బాప్తిసం పొంది, ఆయన సొంత రక్షకునిగా అంగీకరించి యేసుక్రీస్తు వారిని వారి జీవితాల్లోకి ఎవరైతే ఆహ్వానించారో వాళ్ళందరూ కూడా స్వతంత్రాన్ని పొందుకున్న వాళ్ళు. దేని నుంచి స్వతంత్రాన్ని పొందుకున్నావు అనంటే, పాపము నుండి నీకు స్వతంత్రం వచ్చింది, లోకము నుండి నీకు స్వతంత్రం వచ్చింది, చీకటి నుండి నీకు స్వతంత్రం వచ్చింది, అంధకారము నుండి నీకు స్వతంత్రం వచ్చింది, అపరాధముల నుంచి నీకు స్వతంత్రం వచ్చింది. ఆ స్వతంత్రాన్ని పొందుకున్న వాళ్ళందరూ కూడా ఎలాగుండాలంటే, మొదటి విషయం ఏంటో తెలుసా? స్థిరముగా ఉండాలి. స్థిరముగా వారి జీవితాలు ఉండాలి. రెండవది నిలచి స్థిరముగా ఉండాలి. రెండవది నిలబడాలి. యూ హ్యావ్ టు స్టాండ్, యూ హ్యావ్ టు అబాయిడ్ ఇన్ అవర్ లార్డ్. మన దేవుని యొక్క తో పాటుగా మన దేవుని యొక్క సన్నిధానంలో
నువ్వు ఎలాగుండాలంటే స్థిరముగా ఉండాలి. రెండవది నిలబడాలి, దేవుని కోసం నిలబడాలి. నీవు ఆయన కోసం నిలబడితే ఆయన నీ కోసం, నీ కుటుంబం పక్షముగా ఆయన నిలబడగలిగినటువంటి దేవుడు. ఆయన స్థిరముగా ఉంటావా? దేవుని యొక్క స్వతంత్రాన్ని పొందుకున్నటువంటి నీవు ఆయన ప్రాణ త్యాగము ద్వారా పాపము నుండి స్వతంత్రాన్ని పొందుకున్నటువంటి నీవు స్థిరముగా నిలబడాలి. రెండవది నిలవాలి. మూడవది మరల దాస్యం అనే కాడి కిందకి, ఏ పాపము నుంచి నీవు విడిపించబడ్డావో, ఏ పాపం అనేటటువంటి కోరల నుంచి నీవు విడిపించబడ్డావో, ఏ పాపమనే దాస్యము నుండి విడిపించబడ్డావో, మరల దాని కిందకు నీవు చిక్కుకోవటానికి వీల్లేదు. దానిలోనికి నువ్వు మరల వెళ్ళటానికి వీలు లేకుండా నువ్వు స్థిరముగా ఉండి నిలబడాలి. స్వతంత్రాన్ని పొందుకున్నట్టు వ్యక్తులు ఎలాగుండాలంటే, మొదటిది 5వ అధ్యాయంలోనే 13వ వచనాన్ని చదువుదాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. మనం ఎందుకని పిలువబడ్డాం? వై అవర్ గాడ్ called to us from the sin. Why our God liberated to us? What is the purpose of the freedom, liberty given to each one of the people on this world? Because you have to being a liberate people on this world throughout your life. నీ జీవితాంతం వరకు కూడా ఎలాగుండాలంటే, సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండటానికి పిలువబడ్డారు. మనం ఎందుకని పిలువబడ్డాం? ఎక్కడి నుంచి పిలువబడ్డా మనము అనంటే, అపోస్తలుడైనటువంటి పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. ఏంటో తెలుసా? అయితే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్ములను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తం. మనందరము ఎక్కడి నుంచి పిలువబడ్డామంట? చీకటిలో నుండి పిలువబడ్డాం. అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. లోకములో ఉన్నప్పుడు దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. అంధకారములో ఉన్నప్పుడు దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. లోకములో ఉన్నటువంటి చెడు వ్యసనాల్లో, చెడ్డ స్నేహాల్లో, ఇంకా చెడ్డ తలంపులతో, చెడ్డ జీవితంతో మన జీవితం అంతా కూడా దుర్వాసనతో ఉన్నటువంటి సమయంలో దేవుడంట చీకటిలో ఉన్నటువంటి మనందరినీ తన ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి ఆయన మనల్ని పిలుచుకున్నాడు. పిలుచుకొని మనందరికి ఏమనుగురించాడు అనంటే, స్వతంత్రాన్ని ఇచ్చాడు. ఆయన నీ కుటుంబానికి స్వతంత్రాన్ని ఇచ్చాడు, నీ జీవితానికి స్వతంత్రాన్ని ఇచ్చాడు ఆయన. అందుకనే సహోదరులారా, మీరందరూ స్వతంత్రులుగా ఉండటానికే పిలువబడ్డారు. మనందరూ ఎందుకని పిలువబడ్డాం? వై జీసస్ అండ్ క్రైస్ట్ ఈస్ కాల్డ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫ్రమ్ దిస్ సిన్. యేసుక్రీస్తు వారు ఎందుకని ఆయన ప్రతి మనుషుణ్ణి పాపముల నుంచి పిలుచుకున్నాడు అంటే, స్వతంత్రులుగా ఉండటానికే పిలుచుకున్నాడు ఆయన. అయితే మన స్వతంత్రం ఎలాగుండాలంటే, 13వ వచనంలోనే 2వ భాగాన్ని చదువుతాం. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యము శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకనినొకడు దాసులై ఉండుడి. హల్లెలూయా. దేవుడు మనందరికి ఇచ్చినటువంటి స్వాతంత్ర్యం దేన్ని ఆధారం చేసుకొని ఉండకూడదు తెలుసా? దేని మీద ఆధారపడి ఉండకూడదు అనంటే, శరీర క్రియలను హేతువు చేసి కొనక. దేవుడు మనకు స్వతంత్రాన్ని ఇచ్చాడు. స్వతంత్రాన్ని పొందుకున్నటువంటి మనందరం ఎలాగుండాలంటే, మన జీవితంలో స్వతంత్రాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించి ఉన్నాడు. ఆ స్వాతంత్ర్యం ఎలాగుండాలంటే, స్వతంత్రులుగా ఉండటానికే మనం పిలువబడ్డాం. మరలా నీవు పాపములో కానీ, చీకటిలో కానీ, లోకములో కానీ, అంధకారములో కానీ, చెడు వ్యసనాల్లో కానీ, చెడు జీవితంలో కానీ
వెళ్ళి నీవు చిక్కుకొని మరల దాస్యమనే కాడి కిందకి వెళ్ళటానికి వీల్లేదు. నువ్వు స్వతంత్రంగానే ఉండాలి. ఎందుకోసం? నిన్ను దేవుడు స్వతంత్రుడిగా చేశాడు కాబట్టి. అయితే నీ స్వాతంత్ర్యం దేన్ని ఆధారం చేసుకోకూడదు తెలుసా? శరీర క్రియలకు ఆధారము చేసుకొనక. శరీర క్రియలు మన జీవితంలో ఉండకూడదు. కారణం ఏంటి? దేవుడు శరీర క్రియల్లో ఉన్నటువంటి మనందరినీ ఆయన పిలుచుకొని స్వతంత్రాన్ని ఇచ్చాడు. శరీర క్రియలతో జీవిస్తున్నటువంటి మనందరికీ దేవుడు తన ఉన్నతమైనటువంటి పిలుపుతో పేరు పెట్టి పిలిచి మనందరిని ఆయన స్వతంత్రులుగా చేశాడు. శరీర క్రియల్లో ఆల్రెడీ ఉంటే వాటిలో నుంచి ఆయన మనల్ని పిలుచుకొని స్వతంత్రాన్ని ఇచ్చాడు. మరలా మీరు పొందుకున్నటువంటి స్వాతంత్ర్యం ఆ శరీర క్రియల మీద ఆధారపడి ఆ శరీర క్రియలతో మీరు కలిసి మీరు ఉండక ఎలాగుండాలి మరి? ఆత్మ ఫలములను ఫలించేటటువంటి వారముగా ఉండాలి. హల్లెలూయా. అందుకనే అక్కడ అంటాడు 5వ అధ్యాయంలో, అయితే ఆత్మ ఫలమేమనగా శరీర క్రియల్లో నుంచి పిలువబడి ఆత్మ ఫలములను మనము ఫలించేటటువంటి వారముగా ఉండాలి. ఒకవేళ మన స్వతంత్రం ఎందుకోసమో తెలుసా? ఎందుకని దేవుడు ఇంత స్వాతంత్రాన్ని ఇచ్చాడు అనంటే 21వ వచనంలో ఆఖరి భాగంలో రాయబడినటువంటి విషయం ఏంటంటే, దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరు. ఎవరు? శరీర క్రియలను, అంటే స్వతంత్రులుగా చేయబడి కూడా ఏ శరీర క్రియల్లో నుంచి పిలువబడి స్వతంత్రులుగా చేయబడ్డారో మరల ఎవరైతే అదే శరీర క్రియల్లోకి వెళ్ళి అదే శరీర క్రియలను చేస్తూ ఉంటారో వాళ్ళందరూ దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. మరి ఎవరు స్వతంత్రించుకుంటారు అనంటే ఆత్మ ఫలములను ఫలించేటటువంటి మాత్రమే. ఆత్మఫలం కానీ, వెలుగు ఫలము కానీ, నీతి ఫలము కానీ, ఇంకా అనేకమైనటువంటి సమస్తమైనటువంటి దేవుడిచ్చినటువంటి ప్రతి ఫలములను ఎవరైతే అనుగ్రహిస్తూ ఉంటారో, ఎవరైతే పొందుకొని దేవుని చేత అనుగ్రహించబడి అనుభవిస్తూ ఉంటారో, ఫలిస్తూ ఉంటారో వాళ్ళు దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. దేవుడు మనందరికీ ఇట్టి స్వతంత్రాన్ని ఎందుకు అనుగ్రహించారో తెలుసా? దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోవటానికి. దేవుడు మనందరిని పిలుచుకున్న ఉద్దేశం ఏంటో తెలుసా? ఆయన రాజ్యములో మనందరము కూడా ఉండి ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకోవటానికి. అయితే ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే మొదటగా నువ్వేం చేయాలి? స్వతంత్రం పొందుకోవాలి. దేశానికి స్వతంత్రం వచ్చింది మంచిదే, అయితే పాపము నుండి నీకు స్వతంత్రం ఉండదా? లోకములో నుండి నువ్వు స్వతంత్రాన్ని పొందుకున్నావా? శరీర క్రియలో నుంచి స్వతంత్రాన్ని పొందుకున్నావా? అపరాధములో నుండి స్వతంత్రాన్ని పొందుకున్నావా? ఒకవేళ స్వతంత్రాన్ని పొందుకొని కూడా నీవు మరలా శరీర క్రియలనే ఆధారం చేసుకొని జీవిస్తూ ఉంటే నీవు దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు. అందుకనే పౌలు గారు ఏమన్నాడు? దేవుని రాజ్యమును ఇట్టి వాటిని చేయువారు. 16వ వచనం నుండి 21వ వచనం వరకు మనం చదువుకుంటే శరీర కార్యాలు, మన శరీరముతో మనుషులందరూ జరిగించే కార్యాలు అక్కడ రాయబడి ఉన్నాయి. ఈ కార్యాలు చేసే వాళ్ళందరూ కూడా they never will be enter in the kingdom of the God. They never will be liberate to the our kingdom of the God. దేవుని యొక్క రాజ్యంలో స్వేచ్ఛను పొందలేరు. దేవుని యొక్క రాజ్యాన్ని వాళ్ళు స్వతంత్రించుకోలేరు. అయితే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకునే వాళ్ళు ఎవరు అని అంటే ఆత్మ ఫలమును ఫలించేటటువంటి వాళ్ళ మాత్రమే. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ. మన దేశంలో దేవుడు ఆయన ప్రేమను దయచేయనుగాక. సంతోషం. మన దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ దేవుడు సంతోషం సమాధానముతో నింపునుగాక. దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఈ ఆత్మ ఫలమును ఎవరైతే ఫలిస్తూ ఉంటారో
ఆత్మ ఫలాన్ని దాసులమని లోబడి ఉండుడి. హల్లెలూయా. కొంతమంది స్వతంత్రాన్ని పొందుకొని కూడా వారి జీవితంలో, వారి మనసులో, వారి హృదయంలో, వారి తలంపుల్లో ఏం చేస్తారంటే దుష్టత్వాన్ని కప్పిపెట్టుకుంటారు. దేవుడు మనందరికీ ఏమనుగ్రహించాడు అంటే స్వతంత్రాన్ని అనుగ్రహించాడు. ఆ స్వతంత్రం ఎలాగుండాలి అనంటే శరీర క్రియలను జరిగించేటటువంటి స్వతంత్రంగా ఉండకూడదు, కానీ ఆత్మ ఫలము ఫలించేటటువంటి స్వతంత్రంగా ఉండాలి. రెండవది, ఆ స్వాతంత్ర్యం ఎలాగుండాలంట, స్వతంత్రులయుండియు దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్ర్యమును వినియోగపరచక. మన స్వతంత్రం ఎలాగుండాలంటే దేవునికి దాసులమని లోబడి ఉండాలి. కొంతమంది స్వతంత్రాన్ని పొందుకొని కూడా దేని నుంచి, పాపము నుండి స్వతంత్రాన్ని పొందుకొని, చీకటి నుండి స్వతంత్రాన్ని పొందుకొని, శరీర క్రియలను నుండి స్వతంత్రాన్ని పొందుకొని మరల వాటిలోనికే వెళ్ళి వాటినే జరిగించేటటువంటి వాళ్ళగా ఉంటారు. అయితే అలాగ ఉండకూడదు. ఎలాగుండాలి? మన స్వతంత్రం దుష్టత్వాన్ని కప్పిపెట్టుకోవటానికి వినియోగించేటటువంటి స్వాతంత్ర్యముగా మనము ఆ స్వతంత్రాన్ని ఉపయోగించకూడదు, కానీ ఏం చేయాలంట, దేవునికి దాసులమని లోబడి ఉండుడి. హల్లెలూయా. మన యొక్క స్వతంత్రాన్ని, దుష్టత్వాన్ని మన మనసులో కప్పిపెట్టుకునేటటువంటి వాళ్ళగా ఉండకూడదు. కొంతమంది పాపం చేస్తారు, అపరాధాలు చేస్తూ ఉంటారు, దోషాలు చేస్తూ ఉంటారు, ఇంకా దేవుని యొక్క మాటను మీరుతూ ఉంటారు, దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమిస్తూ ఉంటారు. అయితే వాటన్నిటిని వాళ్ళు ఏం చేయరు, ఒప్పుకోరు, దుష్టత్వాన్ని కప్పిపెట్టుకుంటారు. అయితే మన స్వాతంత్ర్యం దేవుడు తన ప్రాణత్యాగం ద్వారా మనందరికీ అనుగ్రహించినటువంటి ఈ యొక్క స్వాతంత్రాన్ని మనమందరము కూడా దుష్టత్వాన్ని కప్పిపెట్టుకోవడానికి ఉపయోగించకూడదు, కానీ మనందరం ఎవరికి లోబడాలి? దేవునికి లోబడాలి, దేవుని యొక్క మాటకు లోబడాలి, దేవునికి విధేయులుగా ఉండాలి, దేవుని యొక్క మహిమార్థం మనము జీవించేటటువంటి వారముగా ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ స్వాతంత్రానికి విలువ. ప్రేమ దేవుని బిడ్డలారా, హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో మనమందరము కూడా దేవుడిచ్చినటువంటి ఇట్టి గొప్ప స్వతంత్రాన్ని మనందరం కూడా పొందుకున్నాం. ఆ పొందుకున్నటువంటి స్వతంత్రాన్ని స్వతంత్రంగానే ఉండాలి. నువ్వు ప్రార్థనాపరుడుగా ఉంటే నువ్వు ప్రార్థన అనేటటువంటి స్వతంత్రాన్ని పొందుకున్నావు, అలానే నువ్వు జీవించాలి. మన దేశంలో ఇంకా దేవుడు అనేకమైనటువంటి వాటిని ఆయన అనుగ్రహించాలని కోరుకుంటూ ఉన్నాం. కీర్తన గ్రంథం 100వ అధ్యాయంలో 1వ వచనంలో ఇలా రాయబడి ఉంది కదా, సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. మన దేశంలో ఈ 79వ స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి మన దేశంలో దేవుడు ఇంకా అనేకమైన వాటిని అనుగ్రహించాలి. మన దేశంలో క్షేమాన్ని దేవుడు అనుగ్రహించాలి. ఎవరికైనా ఆయన క్షేమాన్ని అనుగ్రహించాలి. ఎటు వెళుతున్నా అందరికీ క్షేమాన్ని అనుగ్రహించాలి. రెండవది, మన దేశం కోసం దేవుడు ఆయన మన దేశాన్ని ఆశీర్వదించాలి, దీవించాలి. భౌతిక సంబంధమైనటువంటి దీవెన కానీ, రెండవది పర సంబంధమైనటువంటి దీవెన కానీ దేవుడు మన దేశంలో ఉన్నటువంటి నాయకులను, ప్రజలను అనేకమైనటువంటి ఉద్యోగాల్లో, హోదాల్లో, పాడి పంటలు, ఇంకా చేతి వృత్తులు, మన దేశంలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి అధికారులను, సామాన్యమైనటువంటి ప్రజలందరినీ, ఏ వర్గం వారినైనా సరే నా దేవుడు ఈ 79వ స్వతంత్ర దినోత్సవం నాడు ఆయన నిండుగా ఆయన ఆకాశ వాక్యాలను విప్పి పట్టజాలంతా విస్తారమైనటువంటి దీవెనలను కొమ్మరించి ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఆశీర్వదించునుగాక. ఆమేన్. మొదటిది, మన దేశానికి దేవుడు క్షేమాన్ని ఇవ్వాలి. రెండవది, మన దేశాన్ని దేవుడు ఆశీర్వదించాలి. మూడవ విషయం ఏంటో తెలుసా? దేవుడు మన దేశానికి ఏమనుగ్రహించాలంటే మేలు,
మేలు అనుగ్రహించాలి, మేలు అనుగ్రహించాలి. ప్రతి ఒక్కరికి కూడా దేవుడు మేలు చేయాలి. ఏ కులం వాళ్ళకైనా, ఏ మతం వాళ్ళకైనా, ఏ ప్రాంతం వాళ్ళకైనా, దేవుని నమ్ముకున్న, దేవుని నమ్ముకోకపోయినా సరే, మన దేశంలో ఉన్నటువంటి ప్రతి వారికి ఆయన మేలును దయచేయునుగాక. మన దేవుడు ప్రతి ఒక్కరికి ఆయన మేలును చేయాలి. భౌతిక సంబంధం విషయాల్లో కానీ, రెండవది వారి యొక్క పర సంబంధమైన విషయాల్లో కానీ, ఉద్యోగాల్లో దేవుడు మేలు చేయాలి, వ్యాపారాల్లో దేవుడు మేలు చేయాలి, పదవుల్లో దేవుడు మేలు చేయాలి, వారి భూపంటల్లో, గర్భఫలములో, ఇంకా చదువుల్లో, పదవుల్లో, ఇంకా రాజకీయాల్లో, అన్ని విషయాల్లో చిన్నవారికైనా పెద్దవారికైనా ఈ 79వ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా నా దేవుడు మన దేశానికి ఆయన మేలును ప్రతి ఒక్కరికి అనుగ్రహించునుగాక. మన దేవుడు ప్రతి వారికి కూడా ఆయన మేలును చేయునుగాక. నాలుగవది, మన దేవుడు మన దేశం మీద ఆయన ఏం చూపించాలో తెలుసా? ఆయన కరుణ కటాక్షం. దేవుడు మన దేశం మీద ఆయన కరుణ చూపించాలి. దేవుడు మన దేశం మీద ఆయన కటాక్షము చూపించాలి. ఆయన యొక్క జాలి, ఆయన యొక్క దయ, ఆయన యొక్క కృప, ఆయన యొక్క కనికరం సమస్తము కూడా దేవుడు సమస్తాన్ని కూడా మన దేశంలో ఆయన జరిగించేటటువంటి కృపను ఆయన మన దేశానికి, మన దేశములో ఉన్న ప్రజలకు, ప్రభుత్వాలకు, నాయకులకు, అధికారులకు, సమస్తమైనటువంటి పెద్దలకు, ఇంకా సమస్తమైనటువంటి సంస్థానాధిపతులకు, ప్రతి వారికి కూడా ఆయన తన కృప, కరుణ, కటాక్షములను ఆయన ఈ 79వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయన ఉంచి నడిపించునుగాక. ఆమేన్. నాలుగవది, మన దేశంలో దేవుడు ఏమనుగ్రహించాలంటే నెమ్మది. సరిహద్దుల్లో నెమ్మది కలగజేసేవాడు ఆయనే. దేశం మీదకు దేశం యుద్ధాలు చేసుకోకుండా, దేశం మీదకు దేశం నక్సలిజం కానీ, టెర్రరిజం కానీ, మన దేశం మీదకి జరుగుతున్నటువంటి దాడులను ఆయన ఎంతో కూడా తొలగింపజేసి, మన దేశ సరిహద్దుల్లో మన దేశానికి దగ్గరగా ఉన్నటువంటి ఆ 8 దేశాలకు, మన దేశానికి మధ్యలో నెమ్మది, శాంతి, సమాధానాన్ని దేవుడు అనుగ్రహించి, ఎలాంటి యుద్ధ వాతావరణాలు లేకుండా మన దేశం మీదకు వస్తున్నటువంటి ఆ శత్రువులందరినీ కూడా ఆయన త్రిప్పివేసి, ఆయన ఎంతో తోలివేయినట్లుగా ఆయన చేసి, శాంతితో మన దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఆయన శాంతిని అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. అదేవిధంగా మన దేశానికి దేవుడు ఏమనుగ్రహించాలంటే, నేను కొన్ని విషయాలు మన దేశం గురించి చెబుతా ఉన్నా. మన దేశానికి దేవుడు క్షేమాన్ని ఇవ్వాలి, మన దేశానికి దేవుడు ఆశీర్వాదాన్ని ఇవ్వాలి, మన దేశానికి దేవుడు మేలు చేయాలి, మన దేశం మీద దేవుని యొక్క కరుణ కటాక్షం ఉంచాలి, మన దేశం మీద దేవుడు ఎంతో తన ప్రేమను చూపించాలి, ఆయన మన దేశ సరిహద్దుల్లో నెమ్మదిని కలగజేయాలి. ఇంకో విషయం ఏంటో తెలుసా? మన దేశానికి ఆయన మహారక్షణ కలగజేయాలి. హల్లెలూయా. మన దేశంలో ఎవరైతే ఇంకా దాస్యమనేటటువంటి కాడి కింద నశించిపోతా ఉన్నారో, పాపమనేటటువంటి బానిసత్వం కింద నశించిపోతా ఉన్నారో, వారందరినీ దేవుడు రక్షణ మార్గంలోకి తీసుకొచ్చి దేశములో మహారక్షణ కలగజేయునుగాక. ఆమేన్. అదేవిధంగా మన దేశంలో ఇంకా అనేకమైనటువంటి ఒక మతం మీద ఇంకో మతం వాళ్ళు, ఒక కులం మీద ఇంకో కులం వాళ్ళు, ఒక వర్గం మీద ఇంకో వర్గం వాళ్ళు, ఎన్నో మత సంబంధమైన దాడులు జరుగుతూ ఉన్నాయి. అయితే ఆ మత సంబంధమైన దాడులను కూడా ఆయన ఆపు చేసి, ఆ మత సామరస్యాన్ని, ఆ సెక్యులరిజాన్ని దేవుడు ఎంతో, ఆ పరమత సహనాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించి, నాయకుల మధ్య, మతాల మధ్య, నాయకుల మధ్య అనుగ్రహించి, మత సంబంధమైన దాడులను కూడా ఆయన తొలగించి, మన దేశంలో శాంతిని, సమాధానాన్ని ఆయన అనుగ్రహించి, సహోదర ప్రేమను మతాల మధ్య దేవుడు ఆయన అనుగ్రహించి కృప చూపించునుగాక. ఆమేన్. అదేవిధంగా మన దేశంలో ఉన్నటువంటి నాయకులకు దేవుడు మంచి జ్ఞానాన్ని ఇవ్వాలి. మన దేశాన్ని పరిపాలించే నాయకులు ఉన్నారు కదా,
రాష్ట్రములో ఉన్నటువంటి నాయకులు కానీ, దేశములో ఉన్నటువంటి నాయకులు కానీ, ఇంకా గ్రామాల్లో ఉన్నటువంటి నాయకులకు కానీ, వాళ్ళందరికీ కూడా దేవుడు ఏమనుగ్రహించాలి అంటే మంచి జ్ఞానాన్ని, బుద్ధిని, వివేచనని అనుగ్రహించి దేశాన్ని ఎలా పరిపాలించాలో, దేవుడు ఏ విధంగా వారిని నడిపించాలో అట్టి కృపను, మంచి జ్ఞానాన్ని, సొలొమోన్ మహారాజుకి ఇచ్చినటువంటి మహాజ్ఞానాన్ని దేవుడు ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క నాయకుడు కూడా దేవుడు అనుగ్రహించి దేశాన్ని మంచిగా పరిపాలించి దేశాన్ని ముందుకు తీసుకొని వెళ్ళి దేశాన్ని రాబోయే దినాల్లో ఇంకా ఉన్నతమైన స్థానములో అన్ని రంగాల్లో ముందుకు వెళుతూ అన్ని రంగాల్లో అభివృద్ధిని, ఎదుగుదల సాధించేటటువంటి దేశముగా ఉండేటటువంటి జ్ఞానమును, బుద్ధిని మన దేశంలో ఉన్నటువంటి నాయకులకు ఆయన అనుగ్రహించునుగాక. ఆమేన్. అదేవిధంగా మన దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఆయన ఆయురారోగ్యాలు, ఆయుష్, దీర్ఘాయువు, దేశములో ఉన్నటువంటి ప్రతి వారికి ఆయన ఆరోగ్యం అనుగ్రహించాలి. దేశములో ఉన్నటువంటి ప్రతి మనుషులకు ఆయన ఆయుష్ను అనుగ్రహించాలి. అనారోగ్యాలు తీసివేయాలి. అందరూ కూడా మంచి ఆరోగ్యముతో, సంతోషముతో, సమాధానముతో, అన్నదమ్ముల్లాగా, సహోదరులాగా దేశములో ఉన్నటువంటి ఆ గొడవలు, వాటన్నిటిని కూడా ఆయన తీసివేసి ప్రతి వారికి, ప్రతి మనుషులకు కూడా ఆయన ఆయుష్, ఆరోగ్యాన్ని అనుగ్రహించి సదాకాలం నిలిచే దీర్ఘాయుష్ను నా దేవుడు మన దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ 79వ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ఆయన అనుగ్రహించునుగాక. తర్వాత మన దేశానికి దేవుడు ఇంకేం చేయాలంటే అభివృద్ధి. మన దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి. విద్యారంగంలో, వైద్య రంగంలో, రవాణా రంగంలో, ఇంకా సాంకేతిక రంగంలో, రాజకీయ రంగంలో, న్యాయ రంగంలో, అనేకమైన రంగాల్లో మన దేశం, వ్యవసాయ రంగంలో కానీ, ఇంకా అనేకమైనటువంటి వ్యాపార రంగాల్లో కానీ మన దేశం ఏమవ్వాలంటే రాబోయే రోజుల్లో మన దేశం అభివృద్ధిని సాధించి ఉన్నతమైన దేశముగా, ప్రపంచ దేశాల్లోనే ఒక గొప్ప దేశముగా దేవుడు ఆయన నిలబెట్టి ఉన్నతమైన స్థానాన్ని మన దేశానికి దేవుడు అనుగ్రహించునుగాక. తర్వాత మన దేశం ఎలాగుండాలో తెలుసా? మాదిరిగా ఉండాలి. అవర్ కంట్రీ షుడ్ బికమ్ ఏ మోరల్ కంట్రీ టు ఆల్ ద నేషన్స్. ఇట్స్ ఇన్స్పైర్ అండ్ కంట్రీ ఆల్ ఓవర్ ద వరల్డ్. మన దేశం ప్రపంచ దేశాలకు ఎలాగ ఉండాలంటే మాదిరి కలిగినటువంటి దేశంగా ఉండాలి. మన దేశం అన్ని దేశాలకి మాదిరిగా ఉండాలి. ప్రతి విషయంలో మాదిరిగా ఉండాలి. మన పరిపాలన ఇతర దేశాలకి మాదిరిగా ఉండాలి. మన ఉద్యోగ వ్యవస్థ ఇతర దేశాలకి మాదిరిగా ఉండాలి. మన న్యాయ వ్యవస్థ ఇతర దేశాలకి మాదిరిగా ఉండాలి. మనం చేసే ప్రతిదీ కూడా ఇతర దేశాలకి మాదిరిగా ఉండునట్లుగా నా దేవుడు మన దేశాన్ని ఆయన నింపునుగాక. ఆమేన్. అదేవిధంగా మన దేశంలో కొన్ని సమస్యలు ఉన్నాయి. మన దేశంలో నిరుద్యోగం, పేదరికం, ఇంకా ప్రాంతీయ అసమానతలు, కొన్ని ప్రాంతాలు ఇంకా అభివృద్ధి పొందలేదు. నీటిపారుదల సౌకర్యాలు లేవు, డ్రైనేజీ వ్యవస్థలు బాగలేవు, రోడ్ల వ్యవస్థలు బాగలేవు. కాబట్టి మన దేశంలో ఉన్నటువంటి ఇంకా అనేకమైనటువంటి పెద్ద సమస్యలైన, చిన్న సమస్యలైన, ప్రజల సమస్యలైన, ఇంకా ప్రభుత్వాల మధ్య ఉన్న సమస్యలైనా సరే దేవుడు తొలగించి ఆ సమస్యలన్నిటికి కూడా రాబోయే దినాల్లో మంచి పరిష్కార మార్గాన్ని అనుగ్రహించి ఆ సమస్యల నుంచి బయటపడేటటువంటి ఆ జ్ఞానమును, ఆ ఆర్థిక స్తోమతను, తన సహాయాన్ని కూడా దేవుడు మన దేశానికి అనుగ్రహించి సమస్యల నుంచి కూడా విముక్తిని పొంది సమస్యల నుంచి కూడా మనమంతా కూడా స్వతంత్రాన్ని పొందుకునే కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. అదేవిధంగా దేవుడు మన దేశంలో ఇంకేమి ఇవ్వాలంటే ఆయన సమృద్ధినివ్వాలి. దేశంలో ఉన్నటువంటి ప్రతి విషయంలో, ప్రతి కుటుంబానికి, అందరికీ కూడా అన్ని విషయాల్లో కూడా కొరతలన్నిటిని కూడా తీసివేసి ఆయన సమృద్ధిని అనుగ్రహించునుగాక. అదేవిధంగా ఇంకా ప్రకృతి చేస్తున్నటువంటి కొన్ని వరదలు కానీ, భూకంపాలు కానీ, సునామీలు కానీ, తుఫానులు కానీ, ఇంకా అక్కడక్కడ
కొండ చర్యలు విరిగిపట్టం కానీ ఇవన్నీ కూడా జరగటం ద్వారా అనేక మంది ప్రాణాలు కోల్పోతా ఉన్నారు. రోడ్ యాక్సిడెంట్లు కానీ ఇవన్నిటిని కూడా దేవుడు ఈ ప్రకృతి పరంగా వస్తున్నటువంటి ఈ యొక్క అనేకమైన డిజాస్టర్స్ అన్నిటిని కూడా దేవుడు తొలగించి ఆ ప్రకృతిని కూడా సమస్తాన్ని తన స్వాధీనంలో ఉంచుకొని మన దేశంలో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, పంట నష్టం జరగకుండా దేవుడు కాపాడునుగాక. అదేవిధంగా మన దేశంలో ఇంకా అనాథ బిడ్డలను దేవుడు ఆదరించాలి. గర్భఫలం లేనటువంటి వారికి దేవుడు గర్భఫలాన్ని అనుగ్రహించాలి. ఇంకా విధవరాండ్రను కూడా దేవుడు ఆదరించాలి. కష్టాల్లో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉన్నటువంటి మన దేశాన్ని దేవుడు ఇంకా ఏ కుటుంబం అయితే కలిగి ఉందో దేవుడు వారందరిని కూడా ఆయన ఆదరించాలి. ఇంకా మన దేశంలో ఉన్నటువంటి ఆ సరిహద్దులు అన్నీ కూడా విశాలపరచబడాలి. అందరూ కూడా మంచి మానవత్వం కలిగి ఉండాలి. అదేవిధంగా ప్రతి ఒక్కరు యొక్క మరి ఆశలను దేవుడు ఆశీర్వాదాలుగా దేవుడు మార్చునుగాక. ఇంకా మన దేశంలో జరుగుతున్నటువంటి దొంగతనాలు కానీ, మానభంగాలు కానీ, అత్యాచారాలు కానీ, నరహత్యలు కానీ, ఇంకా డ్రగ్స్ మాఫియా కానీ, అవినీతిని కానీ వీటన్నిటిని కూడా నా దేవుడు తన కరుణగల హస్తముతో వాటన్నిటిని కూడా ఆపు చేసి ప్రజలందరిలో సహోదర ప్రేమను అనుగ్రహించి అందరూ కూడా ఆనందం, శాంతి, సమాధానము, కృపాక్షేమములతో నింపబడి వాళ్ళందరూ కూడా రాబోయే దినాల్లో ఉన్నతమైన స్థానంలో దేవుడు ఉంచేటటువంటి కృపను ఈ 79వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. అందుకనే దేవుడు అంటూ ఉన్నాడు కదా, దేవుడు మనకి స్వతంత్రాన్ని ఇచ్చాడు. మన దేశంలో దేవుడు అన్నీ కూడా అనుగ్రహించాలి. మన దేశంలో దేవుడు వాక్యానుసారంగా బైబిల్ గ్రంథంలో ఇవన్నీ కూడా రాయబడి ఉన్నాయి. ఒక్కొక్క రిఫరెన్స్ చెప్పడానికి మన సమయం లేదులే, కానీ దేవుడు మన దేశంలో, మన దేశం మీద దేవుడి యొక్క కృప ఉంచాలి. మన దేశం మీద దేవుని యొక్క కరుణ ఉంచాలి. మన దేశం మీద దేవుని యొక్క ప్రేమ ఉంచాలి. మన దేశం మీద దేవుని యొక్క కనుదృష్టి ఉంచాలి. మన దేశం మీద దేవుని యొక్క కాపుదల ఉంచాలి. మన దేశాన్ని దేవుడు కాపాడాలి, రక్షించాలి. నాయకులకు కూడా మంచి జ్ఞానాన్ని, బుద్ధిని, వివేచనని అనుగ్రహించి ఆయన మాటలు వారి నోట ఉంచి తన చేతి నీడతో వారిని కప్పివేసి మన దేశాన్ని మంచిగా పరిపాలించేటటువంటి నాయకులుగా దేవుడు రాబోయే దినాల్లో నాయకులందరూ కూడా దేవుడు మంచి బుద్ధిని, వివేచనను అనుగ్రహించి ఇంకా ఇలాంటి స్వతంత్ర దినోత్సవ వేడుకలు మన దేశంలో ఇంకా ఘనంగా జరుపుకొని మనమందరము కూడా మన దేశం కోసం ప్రార్థించేటటువంటి క్రైస్తవులుగా ఉండి మన దేశంలోనే మనమందరం కూడా నివసిస్తూ ఉన్నాం. మన భారతదేశం గురించి మనం ఎంతో గొప్పగా చెప్పుకుంటూ, మన దేశాన్ని గురించి మనం గర్వపడుతూ, ప్రతి భారతీయుడిగా మనం ఎంతో గర్విస్తూ, మనం ఏ మతం వాళ్ళమైనా, ఏ కులం వాళ్ళమైనా సరే అందరం కూడా సహోదర ప్రేమ కలిగి భారతీయులుగా గర్విస్తూ మన దేశాన్ని మనం గొప్పగా చెప్పుకొని మన దేశం యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెబుతూ దేవుని యొక్క నామాన్నే మహింపరిచేటటువంటి ఆ క్రైస్తవ బిడ్డలుగా మనందరము కూడా ఉందుముగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఆఖరిగా మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకే స్తోత్రాలయ్యా. నాయన యొక్క ఈ 79వ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా నిలబడి మాట్లాడటానికి నాయన మీరు ఇచ్చినటువంటి ఇట్టి కృపను బట్టి అయ్యా నేను ఎంతో వేడుకుంటున్నాం ప్రభా, నీకే స్తోత్రాలు. విత్తబడినటువంటి ప్రతి మాటను కూడా ప్రతి ఒక్క హృదయంలో ముప్పదంతులుగా, అరుదంతులుగా, నూరంతులుగా నాయన మీరే ఫలింపును అనుగ్రహించమని నాయన నిన్నే వేడుకొనుచున్నాం ప్రభా, నీకే స్తోత్రాలు ప్రభా, నీకే వందనాలు నాయన. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ ప్రార్థన ఏకీపిస్తున్న ప్రతి వారు మా దేశ క్షేమం కోసం ప్రార్థన చేస్తున్నామయ్యా. మా దేశం యొక్క అభివృద్ధి కోసం ప్రార్థన చేస్తున్నామయ్యా. మా దేశంలో నాయకుల కోసం ప్రార్థన చేస్తున్నామయ్యా. మా దేశంలో ఉన్న ప్రతి వారి కోసం ప్రార్థన చేస్తున్నాము నాయన. మా దేశంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నాము నాయన. ప్రతి ఒక్కరి యొక్క అధికారి కోసం ప్రార్థన చేస్తున్నాము నాయన. వారందరికీ కూడా మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి, శాంతిని అనుగ్రహించండి, సమాధానాన్ని అనుగ్రహించండి. ఆర్మీ వారిని జ్ఞాపం చేసుకోండి, డాక్టర్లను జ్ఞాపం చేసుకోండి అయ్యా, నీకు వందనాలు. దేశం కోసం ఎంతమంది బిడ్డలైతే సహాయం చేస్తా ఉన్నారో
దేశ అభివృద్ధిలో ఎంతమంది బిడ్డలైతే నాయన అయ్యా వారు కష్టపడతా ఉన్నారు, నాయకులైతే ప్రయత్నం చేస్తా ఉన్నారో ప్రభువా, వారందరికీ కూడా మీరే మంచి బుద్ధిని వివేచన అనుగురించి నాయన మా దేశం రాబోయే దినాల్లో ఈ 79వ స్వతంత్ర దినోత్సవమే కాకుండా ఇంక అనేక సంవత్సరాలైనా ఈ దేశంలోనే మేమందరం కూడా నివసిస్తూ భారతీయులు గర్విస్తున్నాయన మా దేశంలోనే మా ప్రభునైనా మా దేశం యొక్క క్షేమం కోసం ప్రార్థించి నీ నామాన్ని మహిమ తెచ్చుకుని బిడ్డలుగా సహాయం తెచ్చమని నేను వేడుకొనుచున్నాం ప్రభు. నీకే వందనాలు అయ్యా. స్వతంత్ర ఫలాలను నాయన మేము ఆత్మ ఫలం ఫలించాలని తెలియజేస్తాము నా ప్రభు. నీకే వందనాలు నాయన. మేమందరం కూడా మా దేశంలో ఉన్నటువంటి స్వతంత్ర ఫలాలను కూడా అనుభవిస్తూ మేమందరం కూడా నా ప్రభునైనా నీవు ఇచ్చిన కృపను భాగ్యాన్ని అయ్యా పొందుకొని ఈ స్వతంత్రం యొక్క సంతోషాన్ని ప్రతి ఒక్కరి యొక్క కుటుంబంలో మీరే అనుగ్రహించి ఇంకా ఎవరికి ఏ స్వతంత్రం లేకుండా ఉంటా ఉన్నారో వారందరికీ కూడా నాయన మీరే స్వతంత్రాన్ని అనుగ్రహించి దీవించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము సన్నిధి ఈ 79వ స్వతంత్ర దినోత్సవం జరుపుతున్నటువంటి ప్రతి వారికి, ప్రతి కుటుంబానికి, నాయకులకు, మన దేశానికి, ప్రతి వారికి, ప్రతి కుటుంబానికి అందరికీ కూడా సదాకాలము తోడై నడిపించి కృపాక్షేమములతో దేవుడు సదాకాలము నిలిపి మనం నడిపించునుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికి వందనాలు.